ఉండవల్లి శ్రీదేవి. ఏపీలో ఈ పేరు తెలియనివారుండరు. లబ్డబ్ అని కాదు, జగన్ జగన్ అని కొట్టుకుంటుందంటూ ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే శ్రీదేవి చెప్పిన డైలాగులు అప్పట్లో ఓ రేంజ్లో పేలాయి. అనంతరం వైసీపీతో విభేదించి ఆమె టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే తాజాగా ఆమె చేసిన ఓ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. రాజకీయాలు ఎలా ఉంటాయో, ఎవరు ఎలాంటివారో ఈరోజు అర్థమయ్యిందంటూ కత్తి సింబల్ను పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆమె చేసిన ట్వీట్ తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. పంతొమ్మిది 1969లో గుంటూరు జిల్లా తాడికొండలో ఉండవల్లి శ్రీదేవి జన్మించారు. బెంగళూరులో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. అనంతరం వైద్యురాలిగా స్థిరపడ్డారు. రాజకీయాలపై ఆసక్తితో 2017లో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాడికొండ నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రావణ్కుమార్పై 4400 ఓట్ల మెజారిటీతో గెలుపొంది తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అయితే గతేడాది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు పాల్పడిందనే ఆరోపణలతో ఆమెను వైసీపీ అధిష్టానం పార్టీ నుండి సస్పెండ్ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమెపై అనర్హత వేటు వేశారు. అసలు ఉండవల్లి శ్రీదేవికి కత్తి దూసేంత కోపమెందుకొచ్చింది? అసంతృప్త జ్వాలలు చెలరేగడానికి కారణమేంటి? టీడీపీలో చేరిన ఉండవల్లి శ్రీదేవి ఎస్సీ రిజర్వ్డ్ అయిన తాడికొండ లేదా తిరువూరును ఆశించారట. లేకపోతే బాపట్ల పార్లమెంట్ సీటును కేటాయించాలని అధిష్టానాన్ని కోరారట. అయితే తిరువూరికి కొలికపూడి శ్రీనివాస్ను, తాడికొండకు తెనాలి శ్రావణ్కుమార్ను ఇదివరకే ప్రకటించారు. టీడీపీ ప్రకటించిన 3వ జాబితాలోనూ ఆమె పేరు లేకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారట. దాంతో జాబితా ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఆమె ట్వీట్ చేశారని అంటున్నారు. చంద్రబాబు తనను నమ్మించి గొంతు కోశారని ఆఫ్ ద రికార్డ్ ఫైర్ అవుతున్న శ్రీదేవి ఆన్ ద రికార్డ్ మాత్రం ఒక ట్వీట్ చేసి కత్తి దూస్తున్నారు. ఇందులో భాగంగా రాజకీయాలు ఎలా ఉంటాయో, ఎవరు ఎలాంటివారో ఈరోజు అర్థమయ్యింది అంటూ ట్వీట్ చేశారని చెబుతున్నారు. దీంతో ఉండవల్లి శ్రీదేవికి తత్వం బోధపడడానికి చాలామందితో పోలిస్తే తక్కువ సమయమే పట్టిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి కత్తి దూస్తున్న శ్రీదేవి తదుపరి కార్యాచరణ ఏంటో వేచి చూడాల్సిందే.